రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రైల్వే జోన్ విషయంలో కేంద్రం తాత్సారం చేస్తుంది. ఎప్పటికైనా దాని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి సిపిఎం నాయకులు, సీనియర్ నాయకులు నరసింహరావు గారు అయితే తెలియజేస్తున్నారు. అసలు ఎందుకు తాత్సారం చేస్తుంది, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఒత్తాసు పడుతుందా, లేదంటే దీనిపై కార్యాచరణ రూపొందిస్తుందని చెప్పే విషయంపై నరసింహరావు గారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచో విశాఖ ప్రజల కళ ఈ రైల్వే జోన్ అనేది, ఏం చెప్తారు మీరు? రైల్వే జోన్ ప్రజల కలే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమైనటువంటి కనెక్టివిటీ. రైల్వే, విమాన, రోడ్డు కనెక్టివిటీ రాష్ట్రంలోనే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం విశాఖ. దీన్ని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఒక హక్కుగా వచ్చింది మనకి. 2017లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది విశాఖలో రైల్వే జోన్ పెడతామని. కానీ పనులు ఇప్పటికి కూడా ప్రారంభించలే. 2019 ఎన్నికల ముందు మోడీ గారు విశాఖపట్నం వచ్చి రెండుసార్లు కూడా రైల్వే జోన్ ఇస్తున్నాము అని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా 5 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించలేదని అడుగుతున్నాం. ఓఎస్టీ ఉన్నతాధికారి ఉన్నారు, కానీ అసలు పనులు చేయించాల్సినటువంటి జనరల్ మేనేజర్ ఎందుకు నియమించలేదని అడుగుతున్నాం. ఎందుకు పనులు ప్రారంభించలేదని అడుగుతున్నాం. కొత్త డ్రామా ఏం చేశారంటే, ఎన్నికల ముందు మనకి స్థలం చూపించలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు రైల్వే జోన్కి. కానీ అది వాస్తవం కాదు. ఓఎస్టీ యొక్క గతంలో ఇచ్చినటువంటి ప్రకటనల ప్రకారమే, అలాగే ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం విశాఖ నగరం నడుబొడ్డులోనే సుమారుగా 25 ఎకరాల పైగా రైల్వేకి సొంత స్థలాలు ఉన్నాయి. ఇక్కడే జోన్ ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకని కావాలని స్థలాలు అమ్ముకోవడానికి బీజేపీ నాయకులు, రైల్వే శాఖ దుర్మార్గంగా ఇటువంటి తప్పుడు ఆలోచనతో కావాలని జాప్యం చేస్తున్నారని చెప్తున్నాం. అందుకని ఇప్పటికైనా కూడా మీ నిర్ణయం సరైనది కాదు, వెంటనే పనులు ప్రారంభించాలని. Online class. CRT training. 500+ MNC engaging with KL. KL, deemed to be university. జనరల్ మేనేజర్ నియమించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు రైల్వే జోన్ పనులు జరగాలంటే డివిజన్ అయితే ఉండాలి. ఇక్కడ ఉండే డివిజన్ని విజయవాడ తరలించారు, ఏం చెప్తారు మీరు? డివిజన్ను తరలించడం తప్పు. జోన్ ఉండడమే కాదు, డివిజన్ కూడా ఇక్కడ ఉండాలి. డివిజన్ నిర్వహించే పనులు ఏమిటి? డీజీ షెడ్ ఇక్కడే ఉంది, ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఇక్కడే ఉంది, అట్లాగే ఇతర కోచ్ కాంప్లెక్స్ ఇక్కడే ఉంది. అన్నీ ఇక్కడే ఉన్న ఉన్నతాధికారులు నువ్వు మాత్రం రోజు విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి రోజు వస్తారా? పనులన్నీ ఇక్కడే జరుగుతాయి. ఉద్యోగులు లేకపోతే ఉద్యోగులను అనవసరంగా రోజు అక్కడ కార్యాలయంలో కూర్చోబెడతారా? అందుకని డివిజన్, జోను రెండు కలిసి ఉండాలి. దేశంలో అన్ని చోట్ల కూడా జోన్ ఉన్న దగ్గరే డివిజన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక్క చోట విశాఖపట్నంలోనే ఎందుకు డివిజన్ వేరు చేస్తారని అడుగుతున్నాం. ఇది సరైనది కాదు, ఈ నిర్ణయం తప్పు, శుద్ధ తప్పు. అందుకని కార్మికులను లేకపోతే ఇబ్బంది పెట్టేదానికి కావాలని ఇట్లాంటి తప్పుడు నిర్ణయం చేస్తే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, పోట్లాడతాం. అందుకని ఇప్పటికైనా కూడా డివిజన్ను మార్చాలనేటువంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలని రైల్వే శాఖని డిమాండ్ చేస్తున్నాం. గత రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలా స్థలం విషయంలో కూడా తాత్సారం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తే బాగుంటుంది, ఏ విధంగా పోరాటం చేయాలంటారు? రైల్వే జోన్ పనులు ప్రారంభించమని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. ఇప్పుడు మన ప్రధానమంత్రిని కలిశారు, దానిలో ఈ ఎజెండాలో లేదు. కానీ రైల్వే శాఖనైనా కూడా తొందరగా రైల్వే మంత్రిని కలిసి ముఖ్యమంత్రి గారు రైల్వే శాఖతో సంప్రదించి వీలైన తొందరగా రైల్వే జోన్ విశాఖలో పనులు ప్రారంభించేటట్టుగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. సార్, వామపక్షాల పార్టీ తరఫున మీకు రైల్వే జోన్ విషయమై రానున్న రోజుల్లో ఏ విధంగా పోరాటం చేయదలుచుకున్నారు? ముందు ప్రభుత్వం వాళ్ళ స్పందన ఏమిటో చూస్తాం. వాళ్ళు స్పందించకపోతే మా స్పందన ఏంటో చూపిస్తాం. ఎట్లా పోట్లాడాలో పోట్లాడతాం. ఇది రైల్వే జోన్ విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి. ఇప్పటికైనా ఎప్పటి నుంచో ఇది తాత్సారం చేస్తుంది, అది సరికాదు. ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేసి విశాఖ ప్రజలు సంతోషాన్ని కలగజేయాలి. అలాగే గత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తాత్సారం చేసింది, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కేంద్రంతో మాట్లాడి వెంటనే రైల్వే జోన్ వచ్చేటట్టు పోరాటం చేయాలని చెప్పి ఈ నరసింహరావు గారు తెలియజేస్తున్నారు. లేదంటే వామపక్షాల తరఫున రానున్న రోజుల్లో ఇది ఉద్యమం మరింత తీవ్రత రూపం తీసుకెళ్తామని చెప్పి సిపిఎం రాష్ట్ర నాయకులు నరసింహరావు గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.